జ్ఞానమని అబద్ధముగా చెప్పే మాటలు విపరీత వాదములకు దూరముగా ఉండండి. కొంతసేపు మనము ఆ జ్ఞానం ఇది అది ఆఖరికి ఏం చేస్తారంటే ఈ విపరీత వాదాల్లో ఎక్కడ ఒక్క మాటలో నువ్వు చెప్పింది కరెక్ట్ అని నువ్వు అనాల్సి వస్తుందండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పింది కరెక్ట్ అని నువ్వు అనాల్సి వచ్చి అన్నావు అనుకోండి, అది ఆ మాటతో నువ్వు లింకప్ అయిపోయావు. ఇంకా అది నిన్ను పట్టుకుంది. ఆ మాట ఇంకా నీ హృదయం పట్టుకుంది. ఇలాగా కొక్కెం వేసి పట్టుకున్నట్టుగా ఆ మాట నీ మనసును అంగీకరించేసింది. కాబట్టి ఆ మనుషుని జ్ఞానం చేత నువ్వు నడిపించబడాలని నిర్ణయం చేసేసుకుంటావు. అలాగా నీ మనసు దానిని అంగీకరిస్తుంది. ఆ జ్ఞానం పొందుకోవాలని అనిపిస్తుంది నీకు. అది నీకు జ్ఞానంగా అనిపిస్తుందండి. మనుషుల జ్ఞానంలో ఏముందంటే విపరీతమైన వాదాలు కూడా. ఎందుకంటే ఆ జ్ఞాని ఎవడైనా తన దారిలోకి రావాలనుకుంటాడు. తన జ్ఞానాన్ని ఒప్పుకొని తీరాలని ఒక వాంఛ ఉంటుంది ఆ జ్ఞానిలో. దానివల్ల ఎంతవరకైనా వాదం పెట్టుకుంటాడండి. ఆ వాదం విపరీతమైన వాదం చిట్ట చివరికి ఎక్కడ ప్రమాదం ఉందంటే, పోన్లే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా, అయ్యా నువ్వు చెప్పిందే రైట్లే నాయన, గొడవ ఎందుకు మన మధ్య, నువ్వు చెప్పిందే రైట్ అంటాడు. కాదు ఇప్పుడు అంటాడు, అవును నువ్వు చెప్పిందే రైట్. అది ఎంత నష్టం మనకి. అక్కడ వరకు ఎందుకు వెళ్ళాలి మనం? అంత విపరీతమైన వాదం పెట్టుకునేంతగా ఒక జ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎదుట నువ్వెందుకు కూర్చోవాలి? సర్పం యొక్క జ్ఞానం అవ్వను చెరిపింది. ఈ లోక జ్ఞానం మనల్ని చెరుపుతుందండి. బైబిల్ చెప్తుంది, బిడ్డ, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక పరిశుద్ధాత్మ నడిపించే ఆ సత్యములోనికి నడవాలి అని వాక్యం సెలవిస్తుంది.